హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్. ఈరోజు అయితే మేమైతే గులాబ్ జామున్ అయితే చేసుకుంటాను. మాదేమో కోవా, ఇది మైదా పిండి మాట. అండ్ ఆల్సో మిల్క్ పౌడర్ కూడా మేము యూజ్ చేసాం. ఆల్రెడీ కలిపేసుకొని రౌండ్స్ కూడా చేసేసాం. సో గాయ్స్, చిన్న చిన్న మంచిగా నేను కూడా చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుందో లాస్ట్గా చూడాలి. ఇంకా ఇదైతే మనకి ఆయిల్ మాట. అండ్ ఇవేమో అవి మనకు గులాబ్ జాము, ఇదేమో చక్కెర పాక అన్నమాట. చూడండి, ఇప్పుడు నూనెలో అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి. నూనె ఫస్ట్ హీట్ చేయాలన్నమాట. మేమైతే కడాయిలో నూనె వేసుకొని హీట్ చేసి అలా వేస్తున్నాం అన్నమాట. అన్ని ఒక్కొక్కటిగా అలా అయితే వేసేసేయాలి. కొంచెం మెల్లగా ఉండాలి, నూనె మన మీద పడుతుంది. ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. సో చూద్దాం. సో గైస్, ఇప్పుడైతే కొంచెం బ్లాక్ అయింది అండ్ చక్కెర పక్కన అయితే అయిందని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాం. సో మనకి ఇంగ్లీష్లో అయితే షుగర్ సిరప్ మేమైతే హైలో పెట్టుకున్నాము. అండ్ బ్లాక్ కలర్ అయితే ఉండాలి. అంటే నాకు బై మిస్టేక్ బ్లాక్ కలర్ వచ్చింది. మంచిగా వేగాలి గైస్, వేగాలి. చూడండి, మా అయితే చాలా బాగా వేగినాయి. అచ్చం అవకాడో ఉంటుంది చూడండి, అలానే ఉంది కదా. మనము ఈరోజే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి రాగానే అవకాడో జ్యూస్ వీడియో అప్లోడ్ చేసింది. ఎవరైనా చూడలేరంటే చూడండి. సో మనమైతే మంచిగా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. షుగర్ సిరప్ మాట అయిపోయిందని మేమైతే పెట్టేసాం. స్మెల్ అయితే చాలా బాగుంది గాయస్. చూడండి, చాలా వేడిగా ఉంది అండ్ చాలా బాగుంది గాయస్. రియల్గా చెప్తున్నాను, స్మెల్ అయితే అదిరిపోయింది. మంచిగా స్మూత్గా వచ్చింది. అండ్ మళ్ళీ ఇంకొన్ని ఉంటే వేసేసాం అన్నమాట ఆయిల్లో. అండ్ ఇదైతే మనకి షుగర్ సిరప్. దాంట్లో అయితే ఇప్పుడు మనమైతే వేసేసుకోవాలి గులాబ్ జామున్. చూడండి, అంతే వేసేసుకున్నమాట. Bye guys, wish you all please like, share and subscribe.